సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్కు చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లి గల్లంతయ్యారు. 7గురిలో 5 మృతి చెందగా 2 స్థానికులు కాపాడారు. సెల్ఫీ కోసం ఒకరి చేయి ఒకరు పట్టుకుని డ్యాంలోకి దిగారు. భోలక్పూర్ ఇందిరానగర్ నుంచి ఉదయం స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై కొండపోచమ్మ సాగర్కు బయలుదేరారు. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్కు చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లి గల్లంతయ్యారు. 7గురిలో 5 మృతి చెందగా 2 స్థానికులు కాపాడారు. సెల్ఫీ కోసం ఒకరి చేయి ఒకరు పట్టుకుని డ్యాంలోకి దిగారు. భోలక్పూర్ ఇందిరానగర్ నుంచి ఉదయం స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై కొండపోచమ్మ సాగర్కు బయలుదేరారు. సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లారెడ్డి, గుడ్ ఈవినింగ్ శ్రవంతి. సెల్ఫీ మోజు ఒక్కొక్క సెల్ఫీ మోజు 5 యొక్క ప్రాణాలను బలి తీసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ లో చోటు చేసుకుంది. ఏదైతే ప్రభుత్వం సంక్రాంతి హాలిడేస్ ప్రకటించడంతో ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తామనుకున్న యువకులు ఈ కొండపోచమ్మ సాగర్ వద్ద నీటిలో మునిగి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఏదైతే ఈ యొక్క హైదరాబాద్ సంబంధించిన యువకులు ఈ రోజు ఉదయం 8:30 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొండపోచమ్మ సాగర్ వద్ద చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఒక సెల్ఫీ తీసుకున్నామన్న ఆలోచనతో అందులో 5 నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. 5గురిలో ఈ ఎవరైతే ధనేశ్వర్ అనే అతన్ని యొక్క మృతదేహం కూడా ఇప్పుడే లభ్యమైంది. ఈ ఘటనపై కూడా మన సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్బంధం వ్యక్తం చేశారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండడం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లా చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉదయం ఈ ఘటన తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కూడా ఫోన్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్రమత్తమై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.